నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ పొలిటికల్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఏడాది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తాం. నెల్లూరులో అమ్మఒడి పథకం 2వ విడత ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్దే. పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం గర్వకారణమయ్యే రోజులొచ్చాయి. అమ్మఒడి 2వ విడతను ప్రారంభించిన మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్. రెండో ఏడాది అమ్మఒడి కార్యక్రమంతో పేదల ఇళ్లలో ఆనందోత్సాహాలు వెలివిరిశాయి. విద్యార్థుల ముఖాలు కాంతులీనాయి. తల్లిదండ్రులంతా పరవశించిపోయారు. రెండో ఏటా అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లుల ఖాతాలో సొమ్ములు జమ అయ్యాయి. ఈ చెల్లింపులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో సోమవారం ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తామని సీఎం ప్రకటించారు. చదివించే స్తోమత లేక తమ పిల్లలను కూలి పనులకు పంపించే పరిస్థితులను పాదయాత్రలో చూసా. అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే 15,000 సాయం అందిస్తామని ప్రకటించి రెండో ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులో అట్టహాసంగా అమ్మఒడి 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి 6,673 కోట్ల నగదు జమ చేశారు. ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామ రక్ష అని ఈ 19 నెలల పాలనలో చదువుల విప్లవం తీసుకువచ్చామని సీఎం చెప్పారు. ఈ ఏడాది అదనంగా 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ఆయన ప్రకటించారు. వచ్చే తలరాతలు మారాలి అనే మంచి మనసుతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, అగ్ర కులాలలో ఉన్న పేదలకు, వీరందరికీ కూడా చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేలా వచ్చే 3 సంవత్సరాలలో 100% పూర్తిగా చదువుకునేలా మన ప్రభుత్వం తరపున ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాం. పిల్లలు ఖచ్చితంగా చదువుకునే వయసులో ఉన్న ప్రతి పిల్లాడు కూడా బడిబాట పట్టాలి. దానికోసం అని చెప్పి మన ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థి రాకపోతే మొదటి రోజు ఫోన్లో మెసేజ్, రెండో రోజు కూడా రాకపోతే వాలంటీర్ని నేరుగా ఇంటికి పంపించి విద్యార్థి యోగక్షేమాలు తెలుసుకుంటామని సీఎం తెలిపారు. అమ్మఒడి పథకానికి టెక్నాలజీని అనుసంధానం చేశారు. విద్యార్థుల్లో కంప్యూటర్ స్కిల్స్ పెంచేందుకు ల్యాప్టాప్ ఆఫర్ను ప్రకటించారు. వచ్చే ఏడాది 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఈ ఆఫర్ ఉంటుందని అన్నారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్టాప్ ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 2 రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి 3వ రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు. వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు, విచారణ చేస్తాడు. పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను, వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను. వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం జగన్ ను శాలువాతో సత్కరించి మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లలో ముందే సంక్రాంతి వచ్చింది. అమ్మఒడి పథకం కింద లక్షలాది మంది పేద కుటుంబాల ఖాతాల్లో నిధి చేరింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారంటున్న పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకాన్ని ఈరోజు సంక్రాంతి ముందే జగన్ సర్కారు విడుదల చేయడం జరిగింది. పాయకరపేట ఎమ్మెల్యే గారు గొల్ల బాబురావు గారు మనతో ఉన్నారు. ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మఒడి పథకానికి చాలా అవాంతరాలు ఎదురైనాయి. అయినా సంక్రాంతి ముందు దీన్ని పబ్లిక్ రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లాగా గవర్నమెంట్ ఇంకా ఏ సంక్షేమం చేయబోతుంది? ముఖ్యంగా ముందుగా మా విశాఖపట్నం
పట్టణ ప్రజలకు, మా గ్రామీణ ప్రజలందరికీ కూడా నేను ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా మరి ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కారణ జన్ముడిగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఆయన్ని ఒక కారణ జన్ముడిగా, ఒక ఆరాధ్య దైవంగా భావించేటువంటి స్థితికి ఆయన ఎదుగుతున్నారు. నేను ఈ రోజున అమ్మఒడి కార్యక్రమం ఇది 2వ దఫా సుమారు 45 లక్షల మందికి అమ్మలందరికీ కూడా ఈ రోజున 15,000 రూపాయల చొప్పున 6,500 కోట్లు పైబడే ఈరోజు వారి ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ క్రింద మరి రావటం అంటే ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం, ఒక చరిత్ర, ఒక సాహసోపేతమైనటువంటి సంచలనం. ఈ రోజున విద్య గురించి కూడా నేను మాట్లాడాలి. విద్య అనేది పేదవాడికి 3వ కన్ను అని చెప్పినటువంటి విషయం నేను పూర్తిగా నమ్ముతున్నా. లేదు నేను సరే, ఇప్పుడు అంటే అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి ప్రతిపక్షాలతో పాటుగా కొన్ని రాజ్యాంగ శక్తులు కూడా కొంచెం వ్యతిరేకం చెప్తున్నాయి. దీన్ని ఎలా అధిగమించారు, మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఆయనకి ఛేదించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఈ రోజున మీరు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజున ఆ ఎలక్షన్ కమిషనరు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజున ఎన్ని అడ్డంకులు పెడుతున్నా ఆయన వెనక అదృశ్య హస్తం టీడీపీ నాయకులు, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడన్న సంగతి తెలిసి కూడా ఆయన ఇంత దారుణమైనటువంటి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నాడు. అన్నిటికన్నా మించి ఆయనకి మానవత్వాన్ని కూడా ఆయన మోసం చేసుకున్నటువంటి మనిషి. నిజంగా చెప్పాలంటే దీనంతటికి కూడా నిజంగా ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో వారందరూ కూడా ఈ దేశానికి, రాష్ట్రానికి వాళ్ళు భక్షకులుగా తయారయ్యారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో పేదవాడు అందరికీ కూడా అనేక కష్టాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రక్షకుడిగా మారిపోయాడు. అందుకే ఈ రోజున ఈ 5 కోట్ల మంది ప్రజలు ఈ రోజున మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన్ని మరి ఏమని పిలుస్తున్నారంటే కారణ జన్ముడు అనుకుంటా. ఆయన లేకపోతే మాకు ఇన్ని సహాయాలు చేస్తాడా, ఇంతమందికి సహాయాలు చేసే మనిషి పుడతాడా అని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఇంకా ఆ సూర్యభగవానుడు, ఆ దేవుడు, ఆ భగవంతులు అందరూ కూడా ఆయన్ని కాపాడి ఇంకా కలకాలం 4-5 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం అన్నీ కూడా మచ్చు తొలగు కూడా కనపడకోకుండా పోవాలని నేను ఒక పేదల పక్షాన ఎమ్మెల్యేగా, నేను ఫార్మర్, ఒక సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్గా నేనైతే మరీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టినప్పటికీ కొన్ని అసాంఘిక శక్తులు అడ్డుకోవడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్ దాన్ని ప్రతిష్టాత్మక తీసుకుని పేదలకి న్యాయం చేయడానికి ముందుకెళ్తున్నారని పాయకరపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు ఎస్డివి, విశాఖపట్నం. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించడం గర్వంగా భావించే పరిస్థితులు సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అమ్మఒడి 2వ విడత కార్యక్రమాన్ని మింది జెడ్పీ హై స్కూల్లో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఎంపీ ఎంవీవీతో కలిసి ప్రారంభించారు. ఏ విద్యార్థి డబ్బు లేదని చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామని నేతలు తెలిపారు. పేద విద్యార్థులకు చదివే పెద్ద ఆస్తి అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్తుంటారు. అలాంటి విద్యను ప్రోత్సహించేందుకు అధికారం చేపట్టాక ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు బడికి పంపించే ప్రతి తల్లి అకౌంట్లో ఏడాదికి 15,000 రూపాయలు జమ చేసేలా అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసి తొలి విడతను గతేడాది విజయవంతంగా నిర్వహించారు. 2వ విడత అమ్మఒడి సాయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణలు
మినీ జెడ్పీ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జగనన్న అమ్మఒడి పిల్లల చదువుల బడి లోగోను ఆవిష్కరించారు. సంక్రాంతి ముందే వచ్చిందన్న సంతోషం రాష్ట్రంలో కనిపిస్తోందని మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టిలు అన్నారు. జిల్లాలో గతేడాది సుమారు 587.37 కోట్ల అమ్మఒడి సాయం అందితే ఈ ఏడాది 615 కోట్లు విడుదల చేయడం ఓ చరిత్ర అని చెప్పారు. పిల్లల చదువు బాధ్యతను మేనమామగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప పరిపాలనా దక్షుడు రాష్ట్రానికి దొరకడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇంకా 2 రోజులు సంక్రాంతి ఉందనగా 45 లక్షల మంది తల్లుల అకౌంట్లో దాదాపుగా 6,618 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జమ చేస్తూ ఉండడం అనేది ఒక చరిత్రగా నేను చెప్తున్నా. నేను మాటిస్తే దాన్ని అమలు చేసి తీరతాను, సకాలంలో చేస్తాను. చివరి 4 నెలల్లో ఎన్నికల కోసం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి మభ్య పెట్టడానికో భ్రమ పెట్టడానికో నేను చేయననే సిద్ధాంతంతో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన మొదటి 4 రోజుల్లోనే కార్యక్రమాలు ప్రారంభించి ఇవాళ ఏడాదిన్నర కాలంలో దాదాపుగా 95% హామీలు నెరవేర్చిన చరిత్ర, మేనిఫెస్టోని ప్రతిరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావించి ముందుకు నడుస్తున్న చరిత్ర మీ అందరికీ తెలుసు. స్కూల్స్ ఓపెన్ చేయకపోతే, కాలేజెస్ ఓపెన్ చేయకపోతే వీళ్ళు మానసికంగా కానీ మరి ఆరోగ్యపరంగా దెబ్బతింటారని మొట్టమొదటిగా దేశంలో స్కూల్స్ ఓపెన్ చేయించిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు. ఆయనకి చదువు అన్నా పిల్లలన్నా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీ అందరికీ స్కూల్ యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చారు కదా. స్కూల్ యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, ఆ షూస్ కూడా ఆయనే స్వయంగా సెలెక్ట్ చేసి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. మరి మాకు ఎప్పుడు చెప్తున్నారు పిల్లల చదువు విషయంలో మరి మనం ఎప్పుడు కూడా దీన్ని అస్సలు చేయకూడదు అని. అమ్మఒడి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్తులో పెద్దవారు అవ్వాలి, పెద్దగా అవ్వాలి, వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలనే ఉద్దేశంతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 15,000 రూపాయలు తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రవేశపెట్టడం. అదేవిధంగా జగనన్న గోరుముద్ద, అందరికీ మధ్యాహ్నం ఒక మంచి రకమైన భోజనం, ప్రతిరోజు మంచి అన్ని రకాల ఉండే భోజనం పెట్టడం. అదే రకంగా పిల్లలకు స్కూల్ బ్యాగులు, అదే రకంగా అన్ని పుస్తకాలు, షూస్, బట్టలు. అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి స్కూలు ఒక కార్పొరేట్ స్కూల్ ధీటుగా స్కూల్స్ ఉండాలి అని, అదేవిధంగా పిల్లలు పై చదువులు చదివినప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ప్రతిదీ కూడా ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు అవ్వాలి, వారు బాగా చదువుకోవాలి. పెట్టడానికి కారణం ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు, తర్వాత హెల్త్కి ఇచ్చారు. మరి మన హై స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయన్న సంగతి కూడా ఆయన తెలుసుకొని నాడు నేడని ప్రోగ్రాలు పెట్టి ఎక్కువ నిధులు కేటాయించి అధునాతనమైనటువంటి సదుపాయాలతో హాస్పిటల్ని, స్కూల్ని కూడా మరి రిపేర్ చేసి మంచి వసతులుగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. మరి మనకు తెలుసు జగనన్న వసతి దీవెన, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, అంటే ఇవన్నీ కూడా ఈ అమ్మఒడి పథకం ఇలాంటి స్కీములు పెట్టడానికి ప్రధాన కారణం పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ చదివించినప్పుడే దారిద్ర్యాక దిగునున్నటువంటి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా దారిద్ర్యాక ఎగువకి రావాలనుకున్నా ఒక సమూలమైన మార్పు విద్యా వ్యవస్థలో తీసుకుని రావడానికి అమ్మఒడి అనే ఒక కార్యక్రమం, నాడు నేడు అనే కార్యక్రమాల ద్వారా విద్య యొక్క నాణ్యతని, విలువల్ని, విద్యా సంస్థల యొక్క మౌలిక సదుపాయాలని ఇంప్రూవ్ చేసే, మెరుగుపరిచే కార్యక్రమాలని ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. నాడు నేడు ద్వారా ఇంతకుముందు మనం కోల్పోయిన ఆత్మగౌరవాన్ని, ప్రభుత్వ బళ్ళు అంటే ఉండే చిన్న చూపుని పోగొట్టుకునే విధంగా సమూలంగా మౌలిక వసతుల సదుపాయంలో ప్రైవేట్ సంస్థలకి ఏమాత్రం తగ్గము అనే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదందరూ మీకు చూడడానికి కూడా అందరికీ కనపడుతూనే ఉన్నాయి. ఎంతో ఖర్చు, అంటే సుమారుగా మన
జీవీఎంసీ పరిధిలో కానీ జిల్లా పరిధిలోనే సుమారు 500 కోట్లు కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది పేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు. అంతకుముందు మంత్రి కన్నబాబు మిందిలోని అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ముచ్చటిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, డీఓ లింగేశ్వర్ రెడ్డి, వైకాపా నాయకులు దేవన్ రెడ్డి, లతీష్, అనుష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు రద్దు చేసింది. పంచాయతీ ఎన్నికలపై ఎస్సీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్ను ఎస్సీసీ ఏకపక్షంగా ప్రకటించారని, వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తూ ప్రభుత్వ సూచనలను ఎస్సీసీ పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పేద విద్యార్థుల భవితను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టిలు అన్నారు. విద్యార్థులు విధిగా పాఠశాలకు వచ్చేలా కొత్త సంస్కరణ తీసుకురావడం అభినందనీయమని అన్నారు. పోటీ ప్రపంచంలో కంప్యూటర్ లిటరసీని ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించాలనే నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. కరోనా సమయంలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ పాఠశాలకు వెళ్ళడానికి భయపడుతున్న సమయంలో మేము మొట్టమొదటిగా ఈ పాఠశాలలో కళాశాలలో తెరిచి వీళ్ళందరూ కూడా చదువుకోవాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి ఇలాంటి సమయంలో కూడా ఈ రోజున 15,000 రూపాయలు అంటే సుమారు 6,500 కోట్ల రూపాయలు 44 లక్షల మంది తల్లులకి వేసి ఒక చరిత్ర సృష్టించారు దేశంలో. దానితో పాటు మరి ఈ కరోనా తర్వాత పిల్లలు చాలామంది ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ దూరం అవటం, ఎందుకంటే చాలామంది పేద పిల్లలు సెల్ ఫోన్ కూడా కొనుక్కునే పరిస్థితి. ఇప్పుడే చదివే పేపర్లో ఆర్టికల్ 15,000 రూపాయలు సెల్ ఫోను, 15,000 రూపాయలు ఫీజు, 30,000 రూపాయలు కట్టుకునే పరిస్థితి లేక ఈ విద్యా సంవత్సరం చాలామంది విద్యకి దూరమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మరి ఈ పేద విద్యార్థులు, ముఖ్యంగా దిగుమతి తరగతి విద్యార్థులు ఎవరో కూడా ఈ విద్యకి దూరం అవ్వకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో సరే విద్య చదువుకోవాలి అని వాళ్ళకి ఈ ల్యాప్టాప్లో అనేది విప్లవాత్మక నిర్ణయం చదువులు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఎవరు కూడా ఊహించలేదు. అలాగే పిల్లలు కనుక స్కూల్ రాకపోతే కూడా వాళ్ళ దగ్గరికి వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళ గురించి వాకప్ చేసి పిల్లల అటెండెన్స్ పెంచాలి, క్రమశిక్షణ పెంచాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి. అది గవర్నమెంట్ స్కూల్స్లో. జనరల్గా ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు చేసుకుంటారు. కానీ దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అంటే ఇదేదో ఎలక్షన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ లెవెల్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకెళ్లాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధి కానివ్వండి, అమ్మఒడి కింద తల్లులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని మాట తప్పకుండా ఇవ్వడం కానివ్వండి, ఇవాళ కొత్తగా ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్యను ఇవ్వడానికి నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తానని ఒక విప్లవాత్మకమైన ప్రకటన చేయడం కానీ హిస్టారికల్ అని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం. వాళ్ళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందుకే తక్కువ రేటుకి కంప్యూటర్స్ ఇవ్వడం, అదేవిధంగా ప్రతి చోటకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండే విధంగా ఈ ఫైబర్ నెట్వర్క్ అన్న తీసుకొస్తానని ఇప్పుడే ఒక ప్రకటన చేశారు. మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఒక విజనరీ లీడర్గా, భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకుడిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని ఆధునీకరిస్తున్న తీరు, అదేవిధంగా రైతులకి సహాయం చేస్తున్న తీరు నవ్వుతో నా భవిష్యత్తు అని తెలియజేస్తాం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతరం ప్రక్రియ అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 31వ వార్డు పరిధిలోని గోల్లపల్లిలో 2,782 మందికి పట్టాలు పంపిణీ చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను అమలుపరిచే విధంగా పేదరికాలను నెరవేరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు అభ్యర్థి బత్తిర నాగరాజు, మాజీ కార్పొరేటర్ సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా జరగలేనన్ని ఇళ్ల పట్టాలు మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి పేద ప్రజలకు అందజేస్తున్నారు.
అందులో ముఖ్యంగా 27వ వార్డులో పట్టాలు ఇలాగా వార్డులో మీటింగ్ పెట్టి పట్టాలు అందుకున్న మొదటి కార్యక్రమం ఇదే అవ్వచ్చు. ఎందుకంటే 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ఎంతో మంది 2400 మందికి మనము ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 45,000 మందికి ఒక సౌత్ కాన్స్టిట్యూన్సీ. అదే రాష్ట్రంలో చూసుకుంటే మనకి 32 లక్షల మందికి. మన రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. అంటే మోర్ దెన్ 25% అన్నమాట. పావంతు ఇచ్చేస్తా ఉన్నారు గడిచిన 2 సంవత్సరాల పరిపాలనలోనే. చాలా మంది ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువగా మార్పులు చేతులకి, ఎందుకంటే అప్పుడే ఆర్పీలు తర్వాత వాలంటీర్లు మా నాయకులందరూ కూడా వ్యవస్థ అంతా కూడా ఇంటింటికి కూడా వెళ్ళి పట్టాలు ఇచ్చేశారు. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన వారేమో నాకేమో ఇల్లు వస్తుంది అనుకున్నాం, సైట్ వచ్చింది, సైట్ వస్తుంది అనుకున్నాం, ఇల్లు వచ్చింది, నాకు అంకాపీలు ఇచ్చేసారు. ఇవి ఇలాంటివి వచ్చారు ఇక్కడ అందరూ. సమాధానాలు ఇస్తాను నేను మీ అందరికి కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇందాకే మా నాగరాజు గారు చెప్పారు, గతంలో మనం ఏమో అప్లికేషన్ పెట్టుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినది కూడా ఏంటంటే లబ్ధిదారులు పేర్లు మారిపోయేవి, లేదనుకుంటే 25,000 డీడీ కట్టాలని ఇంకో 25,000 గుంజేసేవారు, 12,500 డీడీలు కట్టి ఇంకో 12,500 తినేసేవారు వాళ్ళు. ఇలాగ ప్రతి దాంట్లో కూడా దాంట్లో మేసేవారు అన్నమాట ఇప్పుడు తెలుగుదేశం అంతా కూడా. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని 89వ వార్డు వైసీపీ అభ్యర్థి అధ్యక్షుడు దొడ్డి కిరణ్ అన్నారు. వార్డు పరిధిలోని కొత్తపాలెం, ఎల్లప్పవానిపాలెం, చంద్రనగర్ పాఠశాలలో నిర్వహించిన అమ్మఒడి 2వ విడత కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంత మంచి ఆలోచన దేశం మొత్తం మీదే మన ఏపీ గవర్నమెంట్ నుంచే ఒకటే అవుతుందమ్మా. ఎందుకంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 84 లక్షల పిల్లలకి ఈరోజు అమ్మఒడి అమౌంట్ పడుతుంది. అలాగే మన జిల్లాకి 4 లక్షలు సుమారు. ప్రతి ఒక్కరికి పడే విధంగా రూపకల్పన చేస్తూ ప్రతి సంక్షేమ పథకాలను కూడా నేరుగా అకౌంట్లోనే, తల్లుల అకౌంట్లోనే పడే విధంగా రూపకల్పన చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన స్కూల్ డెవలప్మెంట్కి ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సన్యాసిరావు గారు చెప్పారో నాడు నేడులో కలపమని చెప్పేసి అది మన ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయరే ఇమ్మీడియట్లీగా కలిపే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పేదరికం చదువుకు అడ్డం కాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ అక్కరమాని విజయనిర్మల అన్నారు. తోటగురు హైస్కూల్లో అమ్మఒడి 2వ విడత కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. సీఎం జగన్ పేద పిల్లలకు సొంత మేనమామగా అభివర్ణించారు. ప్రభుత్వ స్కూళ్లకు నాడు నేడు కార్యక్రమం ద్వారా మహర్దశ పట్టించి వాటి రూపురేఖలే మార్చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన మహిళా పక్షపాతి, నిజంగానే ఆయన అన్ని రంగాల్లో కూడా మన మహిళలకు 50% రిజర్వేషన్ కూడా కల్పించారు. మరి ఈ రోజు మహిళలు ఎంత అత్యధికంగా మనం ఈ రోజు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారో, అంతేకాకుండా మరి చదువుకున్న పిల్లలకి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. లోకల్ వాళ్ళకి 70% ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. అది కూడా రూపాయి లంచం లేకుండా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు చదివించినట్లయితే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా మీ పిల్లల్ని రూపాయి కూడా లంచం ఇవ్వలేబట్టి 60,000 రూపాయలు మరి మీకు ఈ స్కూల్కి ఇవ్వడం జరుగుతున్నది. మరి డెవలప్మెంట్ కోసమని అది కూడా ఎవరు నాయకులు, మాలాంటి నాయకులు రావట్లేదు. మీ కమిటీ, మీ విద్యా కమిటీ ఏదైతే ఉన్నదో మీ ఆధ్వర్యంలోనే మరి మీ పిల్లలకి ఏది కావాలంటే ఆ వచ్చలు వేసుకోవడానికి, మరి ప్రహారీ గోడలు బాగు చేసుకోవడానికి, టాయిలెట్ శుభ్రం చేయించుకోవడానికి, మంచి మినరల్ వాటర్ తాగడానికి, ఇవన్నీ కూడా సదుపాయాలు, బ్లాక్ బోర్డులు కానీ, ఫ్యాన్లు, బెంచీలు, ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇంకా భిన్నగా కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతున్నది.
మరి మీరు చూస్తే ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో ఇలాంటి గ్రౌండ్ మనకు దొరుకుతుందా? రోడ్డు మీదనే స్కూళ్ళు ఉంటాయి. పిల్లలు కిందకి దిగి వస్తేనే భయం, ఏ లారీ బడిలో ఏమైనా యాక్సిడెంట్ జరుగుతాయేమో అని చెప్పేసి. కానీ ఇటువంటి ఇంత పెద్ద మైదానం ఉంది. ఈ రోజు చక్కగా మన పిల్లల్లో కూడా చూసాం. మనం అందరం కూడా మన మాస్టర్స్ మనం అందరం మెచ్చుకోవాలి. విద్యతో పాటు మరి ఒక మంచి సంస్కృత కార్యక్రమాలు కూడా చేయిస్తున్నారు. ఈరోజు ఎంత చక్కగా మన పిల్లలు చేశారంటే వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకుని రాలేదు, వాళ్ళు మీ పిల్లలే. ఈ విధంగా ఒక మంచి ఆటలు పాటలు కూడా నేర్పిస్తూ మరి మన సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా చక్కగా అమ్మాయిలు చీరలు కట్టుకుని వచ్చారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసులు అన్నారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని 74వ వార్డు లబ్ధిదారులకు స్థానిక టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని మంత్రులు అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలకు కడుపు మండిపోతోందని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం ఇళ్లనే కాదని ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే నాగిరెడ్డి అన్నారు. వార్డు వైసీపీ అభ్యర్థి తిప్ప వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలోనే చారిత్రాత్మకమైన కార్యక్రమాల్ని, పథకాల్ని నిరాటంకంగా అమలు చేస్తున్నందుకు ముందుగా మనందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలంటే ఒక మాట ఇస్తే నిలబెట్టుకునే విధంగా ఉండాలి. ఒక పని చేస్తానంటే సమయానికి చేసి చూపించాలి. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒకలాగా, ఏదో సామెత చెప్పినట్టు ఏరు దాటక ముందు ఏరు మల్లన్న దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా కాకుండా నేను చెప్తే చేస్తాను, చేయగలిగితేనే చెప్తాననుకుని అది నమ్మి ఆచరించి చూపిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంతమంది అక్క చెల్లెమ్మలు ఇక్కడ కూర్చున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 మంది పేదలు, నిరుపేద కుటుంబాలకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు. మన ప్రధాన ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు కొంతమంది పనిలేని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిరోజు విమర్శిస్తున్నారు. ఏదో అవినీతి జరిగిందని. రమ్మనండి, ఎక్కడ జరిగింది అవినీతి చూపించమనండి. అమ్మా, ఇది పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమం, పేదల అభివృద్ధి జయంగా పనిచేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీ ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు కూడా మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు. తప్పనిసరిగా మరి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ నియోజకవర్గ అభివృద్ధికి మరి నేను కానీ, ఎంపీ గారు కానీ మీ అందరూ కూడా కలిసి మేము కృషి చేస్తామని, అలాగే ఇళ్ల పట్టాల విషయంలో కూడా మరి చంద్రబాబు ఇల్లు ఉండాలని మంచి కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది గత 15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. అందరికీ కూడా ఇవాళ విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక గజం 26 రూపాయలు, 30 రూపాయలు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా 10 నుంచి 15 లక్షల రూపాయలు విలువగా భూములు ఇంటి స్థలాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఇల్లు కట్టే కార్యక్రమం కూడా 2 లక్షల రూపాయలు వారు ఇవ్వడం, లేదంటే మీరు కట్టుకుంటారు 2 లక్షలు ఇవ్వడం, లేదంటే వారి ఇల్లు కట్టివ్వడం, లేదంటే మీరు మనుషులు పెట్టుకుంటే మెటీరియల్ వాళ్ళు సప్లై చేయడం, రకరకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని హంగులతో, అన్ని ఏర్పాట్లతో ఆ మహానుభావుడు కాలనీ నిర్మించిన వేళ అంత గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం. అదేవిధంగా మీరు వింటారు అమ్మఒడి పథకం పిల్లలందరూ కూడా ప్రతి ఇంటికి 15,000 రూపాయలు వచ్చే విధంగా అన్ని కార్యక్రమం చేపట్టారు. 22 పథకాలు ఇక్కడ చూస్తుంటే 22 పథకాల ద్వారా 700 చిల్లర కోట్ల రూపాయలు మన ఓన్లీ గాజువాక నియోజకవర్గంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేశారు. జీవీఎంసీ 28వ వార్డు రామ్నగర్ విశాఖ సేవా సదన్ స్కూల్లో కోఆప్షన్ సభ్యులు సంపంగి సురేష్ బాబు ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమాన్ని వార్డు వైకాపా ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు మీద సీఎం జగన్ కు అపారమైన ప్రేమ ఉందని చెప్పారు. అమ్మఒడి పథకం కింద వచ్చే ప్రతి పైసా విద్యకే ఖర్చు చేయాలని సూచించారు. హెచ్ఎంలు సుశీల, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం వారు ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. గడిచిన కాలం నుంచి ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అవుతాయో ఆ దగ్గరలో ఏదో
తూర్పు మంత్రంగా ఇచ్చిన హామీల్ని చేసేసి మళ్ళీ ఓట్ల లబ్ధి కోసం కార్యక్రమాలు చేసడం మనం గతంలో చూసాం. మరి ఇది ఇతను ఏదైతే మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక పండగ వాతావరణంలాగా నెలలో ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం మేము ముందుకు తీసుకుని వస్తున్నారా లేదమ్మా? మరి ప్రతి ఏటా సంక్రాంతి మనం ఎన్ని బాధల్లో ఉన్నా, మన ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా, మనం ఏ ఇబ్బందులు పడినా మనం పెద్దలకి అందరికీ కూడా బట్టలు చూపడం కానీ పండగ చేసుకోవడం కానీ మన హిందూ సాంప్రదాయము. మరి అలాంటి జనవరి మాసంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం మీద మీ అందరి అకౌంట్లో కూడా జమ చేయడం జరుగుతుంది. గతంలో ఇలాంటి హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఏడాది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తాం. నెల్లూరులో అమ్మఒడి పథకం 2వ విడత ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం జగన్దే. పాయకారావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం గర్వకారణమయ్యే రోజులొచ్చాయి. అమ్మఒడి 2వ విడతను ప్రారంభించిన మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్. ఇవి స్మార్ట్ సిటీ పల్కడ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.